అందరికీ నమస్కారం. గొట్టిపాటి లక్ష్మిని జడ్పీ చైర్మన్గా చేసేందుకు కూడా గొట్టిపాటి రవికుమార్ చర్యలు తీసుకునేందుకు వేగవంతం చేశారని కూడా మనం తెలియజేసుకోవచ్చు. ఎందుకంటే జడ్పీ చైర్మన్ పదవి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నామినేటెడ్ పదవుల విషయంలో కూడా తెలుగుదేశం పార్టీ అడుగు ముందుకు వేస్తుంది. ఎక్కడైతే నామినేటెడ్ పదవులు ఉన్నాయో వాటన్నిటినీ సమీకరించి ఆ పదవులకి వన్నె తెచ్చేటువంటి లీడర్స్ని కనుక ఆ ప్రాంతాల్లో ఆ పదవిలో కనుక కూర్చోబెడితే తెలుగుదేశం పార్టీ ప్రజలకు మరింత సేవ చేయడంతో పాటు ప్రజల్లో కూడా పార్టీ కార్యక్రమాల్లో కూడా వాళ్ళు చురుగ్గా పాల్గొని దాని ద్వారా కూడా రాష్ట్ర అభివృద్ధికి చర్యలు తీసుకోవచ్చు అని కూడా మనం తెలియజేసుకోవచ్చు. ఎందుకంటే గత ప్రభుత్వం చూసాం, గతంలో కూడా గత వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు మాట్లాడే విధానం చాలా చండాలంగా ఉండేది. ఇప్పుడు ప్రస్తుతం తెలుగుదేశం ప్రభుత్వంలో మనం గమనించినట్లయితే ఎక్కడ కూడా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎక్కడా కూడా అవతల వ్యక్తిని విమర్శలు చేసేటప్పుడు ఒక స్థాయికి మించి చేసినటువంటి సందర్భాలు తక్కువ. బూతుల మంత్రులు బూతుల ఎమ్మెల్యేలు అయితే ఈ ప్రభుత్వంలో ఎవరు లేరు. ఎందుకంటే ఒక క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తలు తయారు చేయడంలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ముందు వరుసలో ఉంటుంది. ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా గొట్టిపాటి రవికుమార్ గారికి ఆయన మంత్రిగా ఇప్పుడు విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయనకు పెద్దపీట వేస్తూ ఆయన కుమార్తె అంటే ఆయన అన్న కుమార్తె అయినటువంటి గొట్టిపాటి లక్ష్మిని ఇప్పుడు దర్శి నియోజకవర్గంలో ఇన్ఛార్జిగా ఉన్నారు. దాదాపుగా చీరాల, అద్దంకి, పర్చూరు ఈ కాన్స్టిట్యున్సీలో మూడిట్లో తెలుగుదేశం పార్టీ విజయదుంది మోగించింది కాబట్టి ఆ క్రమంలో ఆ మూడు కాన్స్టిట్యున్సీలో పాటు దర్శి నియోజకవర్గంలో కూడా గొట్టిపాటి లక్ష్మి అక్కడ ఇన్ఛార్జిగా ఉన్నారు కాబట్టి అదేవిధంగా ఈరోజు మనం చూసినట్లయితే గొట్టిపాటి కూడా ఎరిక్షన్ బాబును కూడా కలిసినటువంటి ఆ ప్రాంతంలో కూడా పర్యటించినటువంటి సందర్భాలు ఉన్నాయి. జిల్లా మొత్తం మీద మనం చూసినట్లయితే పర్చూరు మండలంలో కూడా ఒక జడ్పీటీసీ చనిపోవడంతో ఆ ప్రాంతంలో కూడా గొట్టిపాటి లక్ష్మి ఓటును అక్కడికి మార్పించి అక్కడి నుంచి ఆమెను పోటీ చేయించి దాని ద్వారా ఆమెను జడ్పీటీసీకి ఎన్నుకొని జడ్పీ చైర్మన్ చేసేందుకు కూడా తెర వెనుకైతే చురుగ్గా ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరి కొన్ని రోజుల్లో ఈ నామినేటెడ్ పదవులు కొలుక్కొచ్చే అవకాశం ఉంది. తప్పనిసరిగా కూడా గొట్టిపాటి లక్ష్మికి జడ్పీ చైర్మన్ పదవి కట్టబెట్టేందుకు కూడా తెలుగుదేశం ప్రభుత్వం చురుగ్గా ప్రయత్నాలు చేస్తుంది. ఎందుకంటే ఇప్పటికే దాదాపుగా 25 నుంచి 30 జడ్పీటీసీలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరేందుకు వారంతా సిద్ధంగా ఉన్నారు. అయితే అధినేత దగ్గర నుంచి కూడా ఇంకా గ్రీన్ సిగ్నల్ కోసం గొట్టిపాటి వెయిట్ చేస్తున్నారని కూడా తెలియజేసుకుంటూ వారందరిని కూడా కలుపుకొని సమన్వయం చేసుకొని ఆమెను ఆ పదవిలో కొనసాగిస్తారని కూడా తెలియజేసుకుంటున్నాం.